చిరు వ్యాపారులను అన్ని విధాలా ఆదుకునేందుకు తాను ఎప్పుడు ముందుంటానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. నెల్లూరు సంతపేటలో ఇటీవల అగ్నికి ఆహుతైన పాత దుస్తుల మార్కెట్ను టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మార్కెట్ సముదాయంలో అగ్నికి ఆహుతైన దుకాణాలను తన సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంతపేట మార్కెట్ సముదాయాన్ని 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించడం జరిగిందన్నారు. దాంతో ఎంతో మంది చిరు వ్యాపారులకు జీవనోపాధి కలిగిందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల షాపులు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన షాపులు అన్నింటినీ మరమ్మతులు చేయాలని ఆదేశించామన్నారు. సంతపేటలో ఏదైతే మార్కెట్ 2014-19లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాం. అలాంటి సంతమాట మార్కెట్ ఈ మధ్య రీసెంట్గా కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి. దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడున్న నాయకులు, లోకల్ నాయకులు, అటు కపిరి సీనయ్య గారు, అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం, మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు. నేను అప్పటికప్పుడు మాట్లాడాను. పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పడం. వెంటనే వాళ్ళు పోయారు. మొన్న ఈ మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినాయి సార్ ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసేట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను. మండే ఉదయం నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలన్నాను. ఆల్మోస్ట్ 90% వర్క్ పూర్తయినట్టుంది. మరొక 10% ఉంది. దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు, ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు. అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు చేసుకునేవి. యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలా, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని. ఆ నేపథ్యంలోనే 2014-19 స్టార్ట్ చేశాము. ఈరోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఫర్దర్గా ఇంకొక మెట్టు వాళ్ళు ఎదుగుతారు. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఆయన చేయడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.